బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లోనూ బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పర్వతం పైనుంచి ఒలికే పాలదారే జలపాతం. అడవుల్ని దాటుకుంటూ బండరాళ్లను చీల్చుకుంటూ గాయపడిన శబ్దాన్ని స్వరంలా మార్చుకొని వయ్యారంగా కిందకి దూకే తుళ్ళింత వాటర్ఫాల్. ప్రకృతి రాసిన రసరమ్య కవితాగానం జలపాతం. వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు నిలబడితే మనసులోని బాధలన్నీ ఆ జల సవ్వడిలో కొట్టుకుపోతాయి. అలాంటి మనోహరమైన దృశ్యాలే పొచ్చెర జలపాతం దగ్గర కనువిందు చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పొచ్చెర ఫాల్స్ పరవళ్లు తొక్కుతుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఆ జల సోయగాన్ని మనము చూసొద్దాం పదండి.